కౌశిక మహర్షి నమస్కారము. నీవు నన్ను సర్వజ్ఞుడవంటూ అభినందించావు. కృతజ్ఞతలు. రా, మా ఇంటికి వెళ్దాం. కౌశిక మహర్షి సంతోషం. పద. ధర్మవ్యాధుడు: ఓ మహర్షి, వీరే నా తల్లిదండ్రులు. కౌశిక మహర్షి: అయ్యా, పాదాభివందనాలు. ధర్మవ్యాధుడు: చూడు మహర్షి, నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. వేరు దేవతల గురించి నాకు తెలియదు. ఇలా సేవ చేయడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది. కౌశిక మహర్షి: జ్ఞానుల చేత ఆరాధింపదడే ఓ ధర్మవ్యాధుడా! నీ ధర్మమార్గం సాటిలేనిది. ధర్మవ్యాధుడు: ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు ఒక పతివ్రత పంపగా వచ్చావు. కౌశిక మహర్షి: అవును, ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నాను. ధర్మవ్యాధుడు: నువ్వంటే నాకిష్టం లేదు. ఎందుకంటే వృద్ధులైన నీ తల్లిదండ్రులను వదిలి వేదాధ్యయనం నిమిత్తం నీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా వెళ్ళిపోయావు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. కౌశిక మహర్షి: వేదాధ్యయనం నిమిత్తం వెళ్ళాను. కాని నీవు చెప్పినట్లు అలా ఆలోచన చేయలేదు. ధర్మవ్యాధుడు: నీవు విడిచి వెళ్లిన మరుక్షణం నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంతులయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్లి వారి దుఃఖాగ్నిని చల్లార్చు. కౌశిక మహర్షి: ఓ పుణ్యాత్ముడా! నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను. తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవించి తరిస్తాను.